మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి వర్గాలమంతా కూడా దేవుడి కాచి కాపాడి రెక్కల కింద దాచి మరొక రోజు సందులో గడపడానికి సమయం ఇచ్చాడు. దాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధమైన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, జీవం గల యేసే, జీవాధిపతి, సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడ, మీకు వందనాలు. ప్రభువా, వాక్యమైన దేవుడు నాయన, వాక్యం ద్వారా కొద్దిసేపు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు జ్ఞానం తెలివి వస్తుంది. ప్రభువా, అయ్యా మీ వివేకం నాయన మాకు దయచేసి కృపతో వదిలి చేసి మీరు మహిమ పొందమని, ఈ సన్నిధి మాకు తోడుగా నడిపించి సహాయం చేసి కృపతో వదిలి చేసి మీరే మహిమ పొందమని యేసునామమున ధరించున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్న చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. నేను దిన మనం చూసాం కదా, 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసుకున్నాం, అందులో ధ్యానం చేసుకున్నాం. అక్కడ దావీదు పారిపోవడం, అబ్షాలోము రాజుగా స్థిరపడ్డం. దావీదు పారిపోయి ఆ కొండ గుహలోకి వెళ్తే అక్కడ బర్జల్లయి అని ఆయన కావలసిన వారికి ఉన్న సమస్తములకు వారికి ఉన్న సమస్తమైన వారికి కావలసిన ఆహార పదార్థాలన్నీ కూడా ఎన్ని బళ్ళు ఇచ్చి పంపించాడో, ఎంత ఆహారం ఇచ్చాడో. ఉన్న తక్కువ మందే చాలా ఎక్కువ మంది వెళ్ళారు. అంతకుముందన్నా అసలు 600 మంది వెళ్ళారు, కానీ ఇప్పుడు చాలా మంది వెళ్ళారు. కానీ వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని పంపించడానికి బర్జిల్లయి నిర్ణయించుకొని అలాగే పంపించాడు. ఇప్పుడు పంపించిన తర్వాత వీళ్ళందరూ కూడా యొర్దాను అవతల ప్రాంతంలో అక్కడ ఉన్నారు. ఉన్న తర్వాత 18వ అధ్యాయం మనం చూస్తే, దావీదు తన యుద్ధనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతికి ఒక భాగమును, సిరియా కుమారుడగు అభిషై అను యోవాబు సహోదరుడి చేతి కింద ఒక భాగమును, ఇత్తయి కుమారుడైన గిత్తీయుడైన ఇత్తయి చేతి కింద ఒక భాగమును ఉంచెను. దావీదు, నేను మీతో కూడా బయలుదేరుదునని జనులతో చెప్పగా, జనులు నీవు నాతో రాకూడదు, మేము పారిపోయినను జనులు దాన్ని లక్ష్య పెట్టరు. మాలో సగం మంది చనిపోయినను జనులు దాన్ని లక్ష్య పెట్టరు. మా వంటి 10,000 మందితో నీవు సాటి, కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయము చేయవలెనని అతనితో చెప్పిరి. అందుకు రాజు, మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేసేదనని చెప్పి గుమ్మము ప్రక్కన నిలిచి ఉండగా జనులందరూ గుంపులై 100 కొలదిగాను 1000 కొలదిగాను బయలుదేరి. అప్పుడు రాజు యోవాబును అభిషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తము యవ్వనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. జనులందరూ విరిచుండగా రాజు అబ్షాలోమును గురించి అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చెను. జనులు ఇశ్రాయేలు వారిని ఎదిరించుటకై పొలములోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిములో జరగగా ఇశ్రాయేలు వారు దావీదు సేవకుల ఎదుట నిలవలేకపోయిరి. ఆ దినమున 20,000 మంది అక్కడ హతులైరి. యుద్ధము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుపడి నాశనమైరి. అబ్షాలోము కంచరగాడిద మీద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచరగాడిద ఒక గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల కిందకి పోయినప్పుడు అతని తల చెట్టునకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికిని మధ్యను వేలాడుచుండగా అతని కిందనున్న కంచరగాడిద సాగిపోయాను. అప్పుడు ఒకడు దాన్ని చూచి వచ్చి అబ్షాలోము మస్తకి వృక్షమునకు వేలాడుచుండుట నేను చూచి తిని యోవాబుతో చెప్పినప్పుడు, యోవాబు, నీవు చూచి ఉంటివే, నేల కూలినట్లు నీవతని కొట్టకపోతివేమి? నీవతని చంపినేడలా 10 తులముల వెండియు ఒక నడికట్టును నీకు ఇచ్చియుందునని తనకు సమాచారము చెప్పిన వానితో అనెను. అందుకు వాడు, ఎవరుడైనా అబ్షాలోమును ఎవడునో ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అభిషేకిని ఇత్తయికిని ఆజ్ఞ ఇచ్చుచుండగా నేను వింటిని. 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజకుమారుణ్ణి నేను సంపను. మోసము చేసి నేను అతని ప్రాణములకు ముప్పు తెచ్చిన ఎడల
అది రాజునకు తెలియకపోదు. రాజు సన్నిధిని నీవే నాకు విరోధమవుదువు కదా అని యోవాబుతో అనగా, యోవాబు నీవు చేయు వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తక వృక్షంగా వేలాడుచు ఇంకనో ప్రాణముతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ప్రాణమును తన ఆయుధములు మోయువారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. అప్పుడు జనులను ఇక హతము చేయక విడవవలసినదిని యోవాబు బాకా ఊదింపగా ఇశ్రాయేలును తరుముకొని పోయిన జనులు తిరిగి వచ్చిరి. జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేసి రాళ్ల కుప్ప దాని మీద పేర్చిన తర్వాత ఇశ్రాయేలందరూ తమ తమ ఇండ్లకు పోయిరి. తన పేరు నిలుపటకు తన కుమారులు లేరనుకొని అబ్షాలోము తాను బ్రతికి ఉండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజులోయలో తన పేరట నిలవబెట్టి అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టి ఉండెను. నేటి వరకు అబ్షాలోము స్తంభం అని దానికి పేరు. చూడండి, ఇక్కడ జరుగుతున్న సంఘటన అంతా కూడా రాజుగారు అందరూ కూడా యుద్ధ పనులు తీర్చి నేను కూడా వస్తానయ్యా యుద్ధానికి అని చెప్పానన్నాడు. అన్న తర్వాత వీళ్ళందరూ కూడా యుద్ధానికి బయలుదేరినప్పుడు అక్కడ యోవాబు, అభిషై, ఇత్తై ముగ్గురు కూడా అధిపతులుగా నాయకులుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పిలిచి అక్కడ జనులందరూ ఉంటుండగా చెప్తున్నాడు, నా నిమిత్తం అబ్షాలోము మీద కనికరం చూపండి, అబ్షాలోము నేను చేయొద్దు అని చెప్పాడు. చెప్పిన తర్వాత వీళ్ళందరూ సరే అని చెప్పి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అందులో చాలా మంది యుద్ధంలో చాలా మంది చనిపోయారు, చాలా మంది కూలిపోయారు. అడవిలో చనిపోయిన వారు ఎక్కువ మంది, ఎందుకంటే చెట్లకి ఆటికి ఇటికి గుచ్చుకున్న ఏదో విధంగా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ చనిపోయిన వారు కాకుండా ఇక్కడ జరుగుతుంది. ఈలోపు అబ్షాలోము ఒక మస్తక వృక్షం దగ్గర దాకా వచ్చిన తర్వాత చెట్టుకి అతను తల ఇరుక్కుపోయి చనిపోయాడు. తల ఇరుక్కుపోయి అక్కడ చిక్కుపోయాడు. అతను మోస్తున్న కంచర గాడిద అతను దాటి వెళ్ళిపోయాడు. తన యజమాని పైన ఉన్నాడో లేదో కూడా చూడలేదు. ఆ గాడిద అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత పరివారు పక్కనే ఉన్నారు. అందులో ఒకడు చూసి పరివారు పక్కనే ఉన్నారు. ఈ లోపు దావీదు యొక్క సైన్యంలో ఒకడు చూసి అదిగో అబ్షాలోము ఆ మస్తక చెట్టుకి వేలాడుతున్నాడు అని చెప్పి యోవాబుకు వచ్చి చెప్పాడు. యోవాబుకు వచ్చి చెప్తే, మరి చూసి నాకెందుకు చెప్తావు, నువ్వు ఒక్క దెబ్బతో ఆయన కొట్టి చంపైపోయావా అని చెప్పి అతను అన్నాడు కదా, అయ్యా రాజుగారు మీతోనో యోవాబుతోనూ అభిషైతోనూ ఇత్తయితోనూ చెప్పిన మాట నేను విన్నాను. నా కుమారుడైన అబ్షాలోము మీద కనికరం చూపండి అని అన్నాడు. నేను ఆయన చంపను, ఆయన మాట నేను మీరను, ఆయన మాట దాటి నేనే పని కూడా నేను చేయను అని చెప్పి అని నేను పొరపాటున ఒకవేళ చంపినా, నేను మోసం చేసి ఆయన ఏమైనా చంపినా అది రాజుకి తెలియపోతుందా? రాజు దాన్ని చూడ్డా? రాజుకి ఏం తెలియకుండా ఆ నింద నాకెందుకయ్యా? రాజుగారు చెప్పారు మాట, ఆ మాట ప్రకారం నేను చేస్తానని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత సరే నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు చంపపోతే నేను చంపపోతానా అని చెప్పి యోవాబు వెళ్ళి తన గుండెకి గురిపెట్టి అతను అబ్షాలోమును చంపేసి ఒక లోయలో పడేసి దాని మీద రాళ్ల కుప్పంతా కూడా వేసేశారు. అయితే అబ్షాలోము అంతకుముందే ఊర్లో ఒక స్తంభాన్ని నిలబెట్టాడంట, ఇది అబ్షాలోము స్తంభము అని. అంటే అడవుల్లో చచ్చిపోయినాడు కాకుండా ఊర్లో అతనికి ఒక స్తంభాన్ని నిలబెట్టి అబ్షాలోము గుర్తుగా, తన పిల్లలు లేనందున తన గుర్తుగా అబ్షాలోము స్తంభాన్ని నిలబెట్టుకుని, ఎందుకు నిలబెట్టుకున్నాడు పాపం. తర్వాత 19వ వచనంలో సాదోకు కుమారుడైన అహిమయస్సు నేను పరిగెత్తిపోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పేదనగా యోవాబు ఈ దినము ఈ వర్తమానం చెప్పతగదు, మరొక దినము చెప్పవచ్చును. రాజకుమారుడు మరణమాయను గనుక ఈ దినమున వర్తమానం తీసుకుని పోదగదని అతనితో చెప్పాను. తర్వాత కూషిని పిలిచి నీవు పోయి నీవు చూచిన దాన్ని రాజులకు తెలియజేయమనగా కూషి యోవాబుకి నమస్కారం చేసి పరిగెత్తుకొని పోయాను. అయితే సాదోకు కుమారుడైన అహిమయస్సు కూషితో కూడా నేనును పరిగెత్తి పోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవి చేయగా, యోవాబు నాయనా నీవెందుకు పోవలను? చెప్పుటకు నీకు బహుమానం తెచ్చు విశేషమేమైనా సమాచారం ఏది లేదు కదా అని అతడితో అనగా, అతడు ఏమైనా సరే నేను పరిగెత్తుకొని పోవుదును అనను. అందుకు యోవాబు పొమ్మని సెలవేగా అహిమయస్సు మైదానపు మార్గమున పరిగెత్తి కూషి కంటే ముందుగా బయలుదేరను. అత్యుత్సాహం అన్నమాట.
అహిమయస్సుకి అత్యుత్సాహం. ఏంటి అత్యుత్సాహం? వెళ్ళి రాజుగారికి చెప్పారు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? యవాబు చెప్తున్నాడు, నీకేమైనా బహుమానం వచ్చేదని తీసుకెళ్తున్నావా, నువ్వు పరిగెత్తుకొని చెప్పడానికి? కూషీడు వెళ్తున్నాడు కానీ పంపిస్తా కదా అంటే, కాదు కాదు నేనే వెళ్తానని చెప్పేసి బయలుదేరి ఆ కూషీడి కంటే ముందుగా బయలుదేరాడు. కూషీడి కంటే ముందుగా రాజుగారి దగ్గరికి అది యమాస్పీడిగా పరిగెత్తుకొని ఏదో బహుమానం తెచ్చినట్టుగా యుద్ధంలో జయమొందారు, అది మాత్రం సంతోషమే. కానీ కోల్పోయింది మాత్రం కుమారుణ్ణి. కోల్పోయిన మాత్రం అతను ఈ రోజు కన్నా మారు మనసు పొందుతాడే అని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు. నిజమే కదా, ఈ మాట అంతా మనం చూస్తా ఉంటే మనల్ని సృష్టికర్త అయిన తండ్రి, మన దేవుడైన మన ప్రభు ఈ రోజు వరకు కూడా మన ఆయుష్కాలం ఇస్తారంటే, ఈ రోజు కూడా మనం బ్రతుకుతున్నామంటే, ఎన్ని నీచమైన పనులు ఎన్ని చెడ్డ పనులు చేసినప్పటికీ కూడా ఇంకా మనం బ్రతికున్నామంటే కారణం ఆయన దీర్ఘశాంతం కలిగేవాడు. అదే మనసుతో దావీదు ఉన్నాడు. నా కుమారుడు ఇంకో రోజుకైనా మారు మనసు పొందుతాడులే, ఇప్పుడు యుద్ధం చేసినా ఇప్పుడు పోరాటం చేసినా వాడు తెలియక చేస్తున్నాడులే అని చెప్పేసి ఓర్పు పట్టండి అయ్యా, సహనంతో ఉండండి అయ్యా అని చెప్పేసి తన దగ్గర ఉన్న ఓర్పుతో పట్టండి, సహనంతో ఉండండి అని చెప్తా ఉన్నాడు. కానీ అందులో ఉన్నవాడు మాత్రం వెళ్ళి కొట్టి చంపేశాడు. చంపేసిన విషయాన్ని ఇప్పుడు అహిమయస్సు వచ్చి పరిగెత్తుకొని వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చాడు. చూడు 24వ వచనంలో, దావీదు 2 గుమ్మముల మధ్యను నడువులో కూర్చొని ఉండెను. కావలి వాడు గుమ్మం వైపునున్న గోడ మీదకి ఎక్కి పారచూడగా ఒంటరిగా పరిగెత్తుకుని వచ్చుతున్న ఒకడు కనబడెను. వాడు అరిచి రాజునకు ఈ సంగతి తెలియజేయగా వాడు ఒంటరిగా ఉండిన ఎడల ఏదో వర్తమానం తెచ్చున్నాడు అనను. అంతలో వాడు పరుగు మీద వచ్చుచుండగా కావలి వాడు పరిగెత్తుకొని వచ్చుచున్న మరొకని కనుగొనను. అదిగో మరొకడు ఒంటరిగానే పరిగెత్తుకొని వస్తున్నాడని ద్వారపు తట్టు తిరిగి చెప్పగా రాజు వాడును వర్తమానం తెచ్చున్నాడు అనను. కావలివాడు మొదటివాడు పరిగెత్తుడు చూడగా వాడు సాదోకు కుమారుడు అహిమయస్సు అని నాకు తోచుతున్నదని అరినప్పుడు రాజు వాడు మంచివాడు, శుభవర్తమానం తెచ్చుతున్నాడు అని చెప్పాను. అంతలో అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలిన వాడును రాజునకు నిన్ను చంపిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం అని చెప్పాను. రాజు బాలుడకు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడుగగా అహిమయస్సు యోవాబు రాజసేవకుడనైన నీ దాసుడకు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుచుండుట నేను చూచితిని గాని అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పాను. అప్పుడు రాజు నువ్వు పక్కకు తొలగి నిలిచి ఉండమని వానికి ఆజ్ఞాయగా వాడు తొలగి నిలిచెను. అంతలో కూషి వచ్చి, నా ఏలినవాడ రాజా, నేను నీకు శుభ సమాచారము తెచ్చితిని. ఈ దినము యెహోవా నీ మీద వచ్చిన వారినందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చినని చెప్పినప్పుడు రాజు బాలుడకు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడిగాను. అందుకు కూషి చెప్పినదేమనగా, నా ఏలినవాడును రాజునకు నీ శత్రులను నీకు హాని చేయవలనని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడున్నట్టుగానే ఉందురుగాక. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా నున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించు, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన యెడల ఎంత బాగుండునో, నా కుమారుడా అబ్షాలోమా అని ఏడ్చుచు వచ్చాడు. హల్లెలూయా. అది తండ్రి ప్రేమ, అది దేవుని ప్రేమ దావీదులో పెట్టిన దాన్ని బట్టి. నిజమే, కుమారుడు మంచోడు కాదు అయినప్పటికీ కూడా ఏదో ఒక రోజు తెలుసుకోపోతాడా, ఏదో రోజు కనుగొనిపోతాడా, తండ్రి ప్రేమను గుర్తించుకుపోతాడా అని చెప్పేసి ఎదురు చూస్తున్నా. ఎన్నోసార్లు చంపడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా తన వారికి సంపొద్దానంటున్నాడు, తన దగ్గర ఉన్న అధిపతులకు సంపొద్దానంటున్నాడు. వాళ్ళు ఏం చేయొద్దు అంటే అప్పటికీ కూడా యోవాబు ఒక దుష్టుడిగానే ఉన్నాడు. యోబు ఎన్నోసార్లు తన మనసులో కుట్ర కుతంత్రాన్ని పెట్టుకునే ఉన్నాడు. అలాంటి కుట్ర కుతంత్రం పెట్టుకొని రాజుగారి దగ్గరే ఉన్న యోవాబు ఒకసారేమో అమాశాన్ని చంపేశాడు, ఇక్కడేమో అబ్షాలోము వచ్చి తన యవన చీలన్నీ కూడా కాల్చేశాడు. ఇలాంటి వాడు ఎందుకు, తిరుగుబాటు చేసిన వాడు ఎందుకు అని చెప్పేసి అబ్షాలోమును చంపేశాడు. చంపేసిన తర్వాత ఇప్పుడు అందులో అత్యుత్సాహం కలిగిన వారు పరిగెత్తుకొని వస్తా ఉన్నారు. కూషి వెళ్ళి అహిమయస్సు చెప్తే అహిమయస్సుని వెళ్ళిపోతానని పరిగెత్తాము, ఈ రోజు వద్దులే రేపు చెప్పు అని చెప్పేసి ఆయన కూడా ఆపి కూషిని పంపిస్తే కూషిడి కంటే ముందుగా అహిమయస్సు బయలుదేరి వచ్చేస్తున్నాడు.
వచ్చేస్తున్నప్పుడు రాజుగారు అడిగారు, వీడు మంచి సమాచారం తెచ్చేవాడు అని చెప్పినప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చి, నీ శత్రువులు జరిగేదంతా కూడా అది నీ విరోధి అయిన వారు జరిగిందయ్యా అని చెప్పి అన్నప్పుడు అప్పుడు అడుగుతున్నాడు, అబ్షాలోము బ్రతికే ఉన్నాడా, అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అంటే ఇక నోట మాట రావట్లా, అంటే ఆయన హృదయంలో ఉన్న భారాన్ని చూసినప్పుడు అహిమయస్సు పక్కకి తొలగిపోయాడు, ఏం మాట్లాడకుండా. ఈలోపు కూషీయుడు వచ్చి చెప్తా ఉన్నాడు, అయ్యా నీ శత్రువుడికి ఏదో జరగాలో ఆ శత్రువులు జరిగినట్టే ఈ బాలుడు జరిగిందయ్యా అని చెప్పేసి అన్నాడు. అనగానే మనసులో కలతపడినప్పుడు అది చెప్తా ఉన్నాడు, నీ శత్రువులు జరిగినట్టే జరిగింది అని చెప్పినప్పుడు దావీదుకి అర్థమైపోయింది. ఇక పైన గుమ్మంలోకి వెళ్ళి పైన మేడ గదిలోకి వెళ్ళి ఏడుస్తా ఉన్నాడు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా. అబ్షాలోము నిజంగా తిరుగుబాటు చేసినవాడు. అబ్షాలోము జీవితాన్ని ఒక్కసారి మనం కనుక చూసినట్లయితే మన యొక్క వ్యక్తిగత జీవితం కూడా దేవునితో ఉండే సహవాసం అలాగే ఉంటుంది. దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని మీద పోరాడి దేవుడు నాకేం చేశాడు అన్నట్టుగానే ఆయన ఎన్నోసార్లు కొట్లాడిన సందర్భాలు మన మీద ఉంటా ఉంటాయి. దేవుడు చాలా చిన్న చూపు చూసి దేవుని యొక్క అసలు ఆ యొక్క అధికారం అంతా నాకే ఉంటే కనుక అని చెప్పేసి భూమి మీద సర్వాధికారం కలిగిన వారిగా ఏదైనా చేయాలని చెప్పేసి అత్యుత్సాహం కలిగిన వారిగా దేవుని మీద పోరాటం చేసిన వారిగా ఉన్నాం. అయినప్పటికీ కూడా రాజు యొక్క మనసు ఎలా అయితే ఉందో దేవుడు అలాగే అట్టి మనసుతోనే మన మీద కనికరం చూపించి మన మీద దీర్ఘశాంతం చూపించి మన మీద ప్రేమ చూపించి ఈరోజు కూడా మన కంటికి కనుపాప వల్లే కాపాడుతూ క్షమిస్తూ వాళ్ళు బ్రతికిస్తూ ఏదో ఒక రోజు మరు మనసు పొందిపోతాడా. కానీ దుష్టుడు అలా లేడు. ఎప్పుడు కొట్టి చంపేద్దామా, ఎప్పుడు వీడి మీద కొట్టి చంపినప్పటికీ కూడా వీడు మంచోడు కాదు కదా, వీడు చెడ్డోడు కాదు, అన్నీ అతని మీద నేరం మోపుదామని వాడు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండగా అలాంటి స్థితిలో మనం ఉండకుండా మారు మనసు పొందుకొని రాజ సన్నిధిలో దేవుని సన్నిధిలో మనం ముందుగాక దేవుని కృప దేవుడేముండి నడిపించడుగాక, దేవుని మాటలు మన హృదయంలో పడి ఫలించడుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవా మీకు వందనాలు స్తోత్రాలు. వాక్యమైన దేవుడి నాయన యాత్రి నాన్న మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొందండి దేవా. మీకు స్తోత్రం నాయన. వాక్యం వినుచున్నా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి మీ సరి తోడుగా నడిపించి సహాయం దయచేసి కృపతాన్ని బొద్దలు చేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.